నీకు తప్ప ఇంకెవ్వరికి అంత అవసరం లేదు. ఒకవేళ ఉన్నా నా గురించి తెలిసి అంత సాహసం ఎవ్వరూ చేయలేరు. నాకు తెలుసు నీ టార్గెట్ నేనేనని. హే, పని కట్టుకుని టార్గెట్ చేయడం నీ పని. నాకు చాలా పనులున్నాయి. నీలాంటి వాళ్ళ మీద టైం వేస్ట్ చేసుకోను. తీసిన ఆ శుభలేఖలు తీసుకొచ్చి ఇచ్చేసి తప్పు ఒప్పుకుంటే క్షమించి వదిలేస్తా. నువ్వేది చెప్తే అది చేయడానికి నేనే నీ పని మనిషిని కాదు. అయినా ఎవిడెన్స్ లేకుండా నా మీద నింద వేయడానికి నీకేం అర్హత ఉంది? నాన్ సెన్స్. నీ న్యూ సెన్స్ చాలు. నీ సెన్స్లెస్ బిహేవియర్ గురించి చెప్పడానికి ప్రత్యేకించి ఏ ఎవిడెన్స్ అవసరం లేదు. మర్యాదగా నిజం ఒప్పుకుని చేసిన తప్పు సరిదిద్దుకో. వెళ్ళి ఆ శుభలేఖలు తీసుకొచ్చి ఇవ్వు. నిజం ఒప్పుకోవాలా? తప్పు సరిదిద్దుకోవాలా? ఏంటి బెదిరిస్తున్నావా? భయపడుతున్నావా? నేను ఒప్పుకోను. అయితే ఏం చేస్తావు? చంపేస్తాను. తప్పు చేశారు. తగలబెట్టేశారు. ఇప్పుడు ఈ ఇల్లు రావణ లంకలా తగలబడిపోతుంది. నిలవేణి, చెప్పు నిలవేణి, ఈ పని చేసింది ఎవరు? ఇప్పుడు హరితమ్మే ఈ తప్పు చేశారు అని చెప్తే నిజంగానే ఇల్లు తగలబడిపోయేలా ఉంది. తారక్ సార్ ఆవేశం ఆపడం కష్టం. ఇప్పుడేం చేయాలి? చెప్పు నిలవేణి, వాళ్ళని నిలువున పాతేస్తాను. నిన్నే అడుగుతున్నా నిలవేణి, ఈ తప్పు చేసింది ఎవరు? నేనే చేశాను తారక్ సార్. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నిలవేణి? ఇలాంటి తప్పుడు ఆలోచనలు నీకు రావు. ఇలాంటి చెడు ఉద్దేశాలు నీకు ఉండవు. నిజం చెప్పు, నిజం చెప్పు, ఎవరు చేశారు? నిజం తారక్ సార్,
ఈ పని నేనే చేశాను. ఎందుకు నిలవని అబద్ధం చెప్తున్నావు? ఎవరిని కాపాడడానికి నువ్విలా ప్రయత్నిస్తున్నావు?